గుంటూరు జిల్లా కోఆపరేటర్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా కోఆపరేటర్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరూ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి మరి ఇప్పుడు నేను ఇక్కడికి ఇచ్చేసిన సందర్భం బాలాజీ గారు చెప్పారు. మీరందరూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి అంటే కూడా భయపడిపోయే పరిస్థితులు, బయటికి మనసులో అనుకుంటే కూడా బయటికి తెలిసిందేమని చెప్పి భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. వాటన్నింటినీ తట్టుకొని ప్రజలు కూటమి అభ్యర్థులకి ఎవరు ఏం మాట్లాడాల, సైలెంట్ వేవ్ మొత్తం కొట్టే దెమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజా జీవితానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇవాళ 8 నెలల నుంచి మీరు అధికారం చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన విధ్వంసం సరి చేసుకోవడం సరిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్రంలో 5 ఏళ్ళు అనేక ఉద్యమాలు కానీ, ఆ ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటాలు కానీ అవిశ్రాంతంగా ఏ విధంగా చేశారో చూశారు మనందరం. అటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలతో ఐక్యత వల్ల ఈ తెనాలి అసెంబ్లీ సీట్ రాజా గారికి దక్కకుండా వేరే పెద్దలు నారాయణ మనోహర్ గారు పోటీ చేయడం, ఆ విధంగా రాజా గారు మిస్ అయిపోవడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు.